అల్లూరి జిల్లా రంపచోడవరంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కూటమి నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో మొత్తం 4660 పట్టభద్రుల ఓట్లు ఉన్నాయని మంత్రి సంధ్యారాణి అన్నారు. వీటిలో మెజారిటీ ఓట్లు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి పడేలా కూటమి నేతలు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి మాట్లాడుతూ పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించుకునే బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని నేతలు కార్యకర్తలకు సూచించారు. ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పేరాబత్తుల రాజశేఖర్ గారికి పార్టీ అధిష్టానం టికెట్ నిర్ణయించడం, వారి కోసం ఈరోజు మా రంపచోడవరం నియోజకవర్గంలో ముఖ్య నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా రంపచోడవరంలో 4660 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లన్నీ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సురేష్ గారి ఆధ్వర్యంలో 11 మండలాలు, అలాగే ఉన్నటువంటి పెద్దలు, అబ్జర్వర్స్ అందరూ సహకారంతో మొత్తం అందరూ కలిసి తిరిగి ఈ ఓట్లన్నీ కూడా రాజశేఖర్ గారికి ఖచ్చితంగా వేయించి గెలిపించాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు ముఖ్య నాయకులతో, కూటమి ముఖ్య నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నమస్కారం.